రైతులకు నమస్కారం. నేను కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్ కోటాల మండలం ముత్తన్పేట గ్రామ శివార్లో విఠల్ వన్కర్ గారి మిరప తోటలో ఉన్నాం. ఇతను ఫస్ట్ నుండి మన దగ్గరనే మందులు కొడతాడు. కొట్టినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ దశలో చెట్టు మంచిగా వచ్చింది, కానీ పూత వచ్చులేదు, కాత పడలేదు. పూత వచ్చినా కూడా వెంటనే రాలిపోకట. అప్పుడు నేను తోటకు వచ్చి చూసి ప్రాబ్లం చూసి ఇతను తీసుకొని వచ్చి చూసిన తర్వాత చెప్పిన, దీనికి లార్విలెక్స్ను ఫెమిగ్రో కలిపి కొట్టిన తర్వాత నీకు చాలా బ్రహ్మాండంగా పూత వస్తుంది, పూత మొత్తం కాత దిగుతుంది అని చెప్పిన. అలాగే ఇది 2 సార్లు స్ప్రే చేయమని చెప్పిన. ఫస్ట్ సారి చేసినప్పుడు మస్తు పూత వచ్చింది, రెండోసారి కొట్టినప్పుడు మొత్తం చాలా కాత వచ్చింది. చూసుకోండి ఎంత చక్కగా వచ్చిందో కాత. మీరు చూసుకున్నట్టయితే చూడండి ఎంత బ్రహ్మాండంగా కాత దిగింది. చెట్టు మొత్తం తోట మొత్తం చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా ఇదే విధంగా ఉన్నది. ఇప్పుడు మనం రైతు మాటల్లో విందాం, ఆయన ఎట్లా కొట్టిండు, ఎలా కొట్టిండు అనేది. ఫస్ట్ చెట్టు ఎట్లుండే, చిన్నగా ఉండే. అప్పుడు నేను తోట చూడడానికి వచ్చినప్పుడు ఎట్లా మొత్తం పూత ఉండేనా? దీనికి లేకుండే, పూత లేకుండే, ఏం లేకుండే. మళ్ళీ నేను ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఏం చెప్పినా, ఇది ఎన్నిసార్లు కొట్టమని చెప్పిన? 2 సార్లు కొట్టమని చెప్పిన. కొట్టుడుతోనే 2 సార్లు కొట్టిండు. కొట్టుడుతో ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఏ విధంగా వచ్చింది కాత. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. లార్విలెక్స్ మరియు ఫెమిగ్రో ఈ 2 కాంబినేషన్లో అద్భుతమైన రిజల్ట్ ఉన్నది. మీరు ఇంకా ఎక్కడైనా తోటలు ఇప్పుడు శ్రీ శాంభవి ట్రేడర్స్ కౌటాల యందు ఈ ప్రోడక్ట్ దొరుకుతుంది. మీకు కంపల్సరీ వచ్చి మీరు తెలుసుకొని ఒకసారి పోయి మీరు కొడితే మీకే అర్థమవుతుంది ఈ మందు గురించి. సూపర్గా ఉన్నది. ఇది స్వరూప్ అగ్రో కెమికల్స్ వారి మాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పారు ఒకసారి వాడి చూడండి, వాడి చూసిన తర్వాత మీరు ఈ ప్రోడక్ట్ అమ్మండి అని చెప్పారు. మనం షాంపుల్ కింద ఫస్ట్ ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కూడా ఇచ్చినాం, ఈ సంవత్సరం కూడా నాకు ఇస్తే చూసుకోవచ్చు ఎంత సూపర్గా వచ్చింది. కాయ కూడా సైజు కూడా నీట్గా ఉన్నది, ఎక్సలెంట్ వచ్చింది, మస్తు పని చేసింది. చూసుకోవచ్చు రైతు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇంతకుముందు ఎన్ని కొట్టినా కూడా ఆగులేదు, ఏం లేదు. ఇవి కొట్టుడుతోనే చాలా సూపర్గా సెట్ అయిపోయింది కాత. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఓకే.